జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనం పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంలా మారిందనడానికి జవహర్ నగర్ ప్రాంతాన్ని చూస్తే సరిపోతోంది. గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాలతో ఇప్పటికే జవహర్ నగర్ వణికిపోతూ ఉండగా గ్రేటర్తో పాటు 15 స్థానిక సంస్థల పరిధి నుంచి రోజు 10,000 టన్నుల వ్యర్థాలను అక్కడికి తరలిస్తున్నారు. తాజాగా మరో 12 స్థానిక సంస్థల చెత్తను జవహర్ నగర్కు తరలించేందుకు సన్నాహాలు చేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. గాలి, నీరు, నేల తీవ్ర కలుషితమై 20 లక్షల జనాభాపై ప్రభావం చూపిస్తోంది. కాలుష్యం చెంతని ఎలా బతకాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు క్షేత్రస్థాయి పరిస్థితిపై ఈటీవీ కథనం. హైదరాబాద్ మహానగరానికి ఉన్న ఏకైక చెత్త నిల్వ కేంద్రం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. 2 దశాబ్దాలుగా 390 ఎకరాల స్థలంలో చెత్త గుట్టలు గుట్టలుగా పోగవుతోంది. రోజుకు ఉత్పత్తయ్యే వ్యర్థాల్లో 10,000 టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ 95% స్థలం పూర్తిగా చెత్తతో నిండిపోయింది. తాజాగా జీహెచ్ఎంసీలో శివారునున్న 27 మున్సిపాలిటీల విలీనంతో అక్కడి చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే రాబోయే ఏడాదిలో డంపింగ్ యార్డుకు పూర్తిగా తాళం వేయాల్సిన పరిస్థితి రావచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా నగరంలో చెత్త నిర్వహణ ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి పెనుభారంగా మారే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని 20 లక్షల జనాభా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం సహా పలు ప్రాంతాల్లో పూర్తిగా నేల, నీరు, గాలి కలుషితమైంది. అక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని పరిస్థితి. 24 గంటలు దుర్వాసనతో అనారోగ్యం బారిన పడుతున్నారు. నీటి వనరులు కలుషితమై జలచరాలకు ప్రాణ సంకటంగా మారగా మత్స్యకార కుటుంబాల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. కాలుష్య కాసారం పంటల దిగుబడిపైన ప్రభావం చూపుతోంది. జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థలు ప్రతిపాదనలు, హామీలతోనే సరిపెడుతున్నాయని, న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2009లో అయినా కూడా 2012 నుంచి ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా ఫ్రీ వాటర్ లేదు, హాస్పిటల్ లేదు. ఏదైతే వాసన వస్తుందో వాసనల్లో ఇండ్లలో మేము కిటికీలు ఓపెన్ చేయలేకపోతున్నాం, గెస్ట్ని పిలవలేకపోతున్నాం, ఏం ఫంక్షన్ చేసుకోలేకపోతున్నాం. 4 years బ్యాక్ ఏం చెప్పారంటే 15 daysలో కంట్రోల్ చేస్తాను. ఇవాళ కూడా మీరు చూడొచ్చు, ఇప్పుడు వాసన వస్తుంది, మేము సస్తున్నాం. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు రాసిచ్చారు, పేస్ వైస్ దాన్ని 25 May లోపల అన్ని బయోమైనింగ్ చేసేస్తాం 100% అని ఇచ్చారు. అది కూడా మీకు ఆర్డర్ ఇస్తాను. ఇప్పటిదాకా 1 kg కూడా బయోమైనింగ్ చేయలేదు. లోపల వాతావరణం కిందంతా మొత్తం నీళ్ళన్నీ కాలుష్యం అయిపోయింది, చెరువుల ఫిష్లన్నీ చచ్చిపోయింది. సో దీనికి ఒకటే మార్గం, వాళ్ళు ఇమ్మీడియట్గా ఇక్కడ ఏ బండి రాకుండా ఆల్టర్నేటివ్ సైట్స్లో ఏసీ వాళ్ళు చెప్పిన హాస్పిటల్స్, వాటర్ కంట్రోల్ ని ఇమీడియట్ చేసి బయోమైనింగ్ చేయాలి. ఫస్ట్ చేస్తేనే మేమంతా బతకగలుగుతాం. సిటీ నలుమూలకించి దాదాపు 1 కోటి చిల్లర ఉన్న జనాభా నుంచి చెత్తను తెచ్చి మొత్తం మా జవహర్ నగర్ నెత్తిమీదేసారు. గాలి పీల్చుకోలేకపోయినాం. దమ్మాయి కూడా, అంబేద్కర్ నగర్, నాగారం, కీసరా ఇక్కడ చెరువులు మొత్తం కలుషితం అయిపోయినాయి. పంట పొలాలు మొత్తం కలుషితం అయిపోయి కళ్ళు చెట్లు కూడా మొత్తం మాడి మసిబొగ్గు అయిపోయినాయి. 18 నుంచి 20 లక్షల మంది ఆరోగ్యాన్ని కోల్పోయే స్థాయికి ఇక్కడ తీసుకొచ్చిర్రు. మాకు భూమి మీద బతికే హక్కున్నది, జీవించే హక్కున్నది, శ్వాస తీసుకునే హక్కున్నది. మా హక్కును కాలరాస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. మా 24 గంటలు చెత్త బండ్లు తిరిగి చెత్త వేయడం వల్ల మొత్తం గాలి పీల్చుకోలేకపోతున్నాం. అక్కడ కరీంనగర్లో చూసుకుంటే అక్కడ ఉన్న పబ్లిక్ ని బయటకు పంపించి ఇండ్లను ఖాళీ చేపించి మరి చెత్తేస్తారు. 95% నిండిపోయింది. ఇంకేడేస్తావు? మా జవహర్ నగర్ ఖాళీ చేసి మా ఇండ్ల మీద వేస్తావు చెత్త? వెంటనే సిటీ నలుమూలల మినీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇలాంటి డంపింగ్ యార్డ్ నిర్వహణ. ఇంత లోపభూయిష్టంగా, ఇంత విచక్షణ రహితంగా, ఇట్లాంటి కనికరం లేకుండా, మానవత్వ విలువలు లేకుండా మంచిని చంపేసి చనిపోయినా పర్లేదు, మేము ఉండాలి, మాకు ఏముండాలని చెప్పి ఆ బంజారాయిల్స్ నుంచి మొదలుకుంటే, తుక్కుగుడి నుంచి మొదలుకుంటే ఈడు దాకా చేసి ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలని ధ్వంసం చేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోవలసిన అవసరం లేదు. తిరిగి ప్రజా పోరాటానికి సిద్ధమవుతాం. విలీన ప్రక్రియ వల్ల తమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల జీహెచ్ఎంసీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం ఉండే ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి 14 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. ఇప్పుడు జవహర్ నగర్ ఉందమ్మా, మీరు 150 డీజిల్ చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు. మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 కోట్లు పెట్టి దానికి క్యాపింగ్ చేసినాం. మా 250 కోట్లు పెట్టి వాటర్ మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం. కానీ ఇప్పుడు
2 ఏళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కులేదు. జవహర్ నగర్ కు 2001 నుంచి చెత్త తరలిస్తున్నారు. మొదట అల్వాల్, కాపరా ప్రాంతాల చెత్త మాత్రమే వెళ్లేది. బండ్లగూడ జాగీర్లోని గంధంగూడ, నాగోల్ సమీపంలోని ఫతుల్లాగూడ, వనస్థలీపురం వద్ద ఉన్న ఆటోనగర్ డంపింగ్ యార్డులు మూతపడ్డాయి. అక్కడి చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకే మళ్లించారు. 2009లో రాంకీ సంస్థకు జవహర్ నగర్ డంపింగ్ యార్డు బాధ్యతలు అప్పగించగా 2012లో నిర్వహణ చేపట్టారు. గ్రేటర్ తో పాటు శివారు మున్సిపాలిటీల వ్యర్థాలను అక్కడే నిల్వ చేస్తున్నారు. రోజుకు 10,000 టన్నులకు పైగా వ్యర్థాల తరలింపుతో జవహర్ నగర్ హిమాలయ పర్వత శ్రేణులను తలపిస్తోంది. పెరిగిన విస్తీర్ణం నుంచి వచ్చే చెత్తను తరలిస్తే జవహర్ నగర్ పరిసరాలు నిర్మానుష్యంగా మారే ప్రమాదముందని సమీప ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జిహెచ్ఎంసీ ఆఫీసర్లు గాని, ఈ రాంబీ వాళ్ళు గాని కేసును తప్పుదో పట్టించుకుంటూ వీళ్ళు తప్పుడు నిర్ణయాలు ఇస్తున్నారు. అయ్యా 70 కిలోమీటర్ల నుంచి నువ్వు ఇక్కడికి ఎట్లా తీసుకొస్తావు? మేము 3 దిక్కుల 4 దిక్కుల షిఫ్ట్ చేస్తామని జిహెచ్ఎంసీ అండ్ రామ్కి ఒక అఫిడవిట్ ద్వారా కోర్టుకు తెలియడం జరిగింది. కానీ కోర్టు ఆర్డర్ మీరు ఫ్రెష్ చెత్త ఇక్కడ వేయొద్దన్నా కూడా ఇక్కడ రోజుకి 12,000 నుంచి పండుగలప్పుడు 15,000 చెత్త వస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మిస్గైడ్ చేసి ఇక్కడ మొత్తం అంతా బాగానే ఉందని వీళ్ళు నివేదికలు ఇస్తున్నారు. డంప్యార్డ్ దగ్గర ఉంటా మా బర్రెలు కానీ ఆవులు కానీ గోశాలగా పెట్టుకున్నా మాకు లేని బాధలు నువ్వు మా బాధ ఎవరికి చెప్పుకోవాలి కూడా అర్థమవుతలేదు. మన ఐటైడా పెడితే అయిపోతుంది కదా సార్, మాకు చెత్త తీపిచ్చేస్తే అయిపోతుంది కదా. ఇంత ప్రాబ్లం మా గరీబులకి. ఎలక్షన్లో వచ్చి మాట్లాడుతూ డంప్ యార్డ్ తీస్తాను. ఈగలు, దోమలు, వాసన ఇవన్నిటికి రోగాలు వచ్చి పిల్లలు పెద్దలు వాటర్కు పొల్యూట్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ తక్షణమే చర్య తీసుకొని మొత్తం ఎత్తివేయాలని కోరుతున్నాం. గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్వాసకోశ వ్యాధులు చాలా వస్తున్నాయి. డంపింగ్ యార్డ్ని తొలగించాలని కోరుతున్నాం. గత ప్రభుత్వం జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు ప్రత్యామ్నాయంగా నగరం నలువైపులా అత్యాధునిక వ్యర్థ నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు సంకల్పించింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో 42 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం లగ్డారంలో 100 ఎకరాలు, దుండిగల్లో 85 ఎకరాలు, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాల స్థలాలను జీహెచ్ఎంసీకి అప్పగించే క్రమంలో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అలా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దుండిగల్ సమీపంలోని ప్యారానగర్లో 150 ఎకరాల్లో యూరప్ తరహా భూగర్భ డంపింగ్ యార్డు నిర్మాణానికి నిర్ణయించారు. స్థానికులు కోర్టు మెట్లు ఎక్కడంతో ఆ ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. ఏటికేడు జవహర్ నగర్లో చెత్త టన్నుల్లో పేరుకుపోతూనే ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ రూపొందించి కొత్త డంపింగ్ యార్డులతో పాటు అత్యాధునిక రీసైక్లింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.